హే హలో గైస్, నేనైతే ఈరోజు మా కిచెన్ని నీట్ చేసుకుంటున్నాను. ఇది నేను డైలీ చేసే వర్కే, కానీ చాలామంది లేజీ పీపుల్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు కిచెన్ని అందంగా నీట్గా హైజీన్గా ఎలా పెట్టుకుంటానో చాలా క్విక్గా అండ్ ఈజీగా వితిన్ మినిట్స్లో అయిపోవాలి అంటే మీరు నా వీడియోని చూసి ఫాలో అయిపోండి. ఎంత లేజీ ఉన్నా సరే అరే 2 మినిట్స్లో మన పని అయిపోతుంది, హైజీన్గా ఉంటుంది కదా అని అనిపిస్తుంది. ఆ ఫీల్ అయితే తప్పకుండా ఈ వీడియో చూస్తే మీకు అనిపిస్తుంది. అండ్ సో ఫస్ట్ అయితే నేను వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి, సింక్లో గిన్నెలని వాష్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే గిన్నె నేను ప్రిల్ లిక్విడ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో విమ్ జెల్ కంటే ప్రిల్ లిక్విడ్ చాలా 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 బాగుంటుంది. సో ఎవరైనా విమ్ జెల్ వాడేవాళ్ళు సో దయచేసి ప్రిల్ గ్రీస్ క్లీన్ అనే లిక్విడ్ అయితే యూజ్ చేయండి. బోకులు చాలా నీట్గా, అస్సలు ఎంత జిడ్డు ఉన్నా సరే అంత కష్టపడి రుద్దాల్సిన అవసరం లేదు. ఇలా అంటే అలా క్లీన్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి మీకు పని చేస్తుందో లేదో కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. నేను తప్పకుండా ఛాలెంజ్ అయితే చేస్తానండి, తప్పకుండా పోతుంది అనేసి. ఎందుకంటే నేను చాలా చాలా లిక్విడ్స్ అయితే యూస్ చేయడం జరిగింది. నేను సోప్స్ అదే అంటే పోకుల్లో సోప్స్ యూస్ చేశాను, లిక్విడ్స్ యూస్ చేశాను. సో ఫైనల్గా నేను ఈరోజు ప్రిల్ గ్రీస్ క్లీన్ అనే లిక్విడ్ని యూస్ చేస్తున్నాను. ఇది మీకు కావాలి అంటే ప్రోడక్ట్ లింక్ కూడా ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కావాలన్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కామెంట్ బాక్స్లో అడగండి. ఇవన్నీ బోకులు ఓన్లీ మార్నింగ్ నేను టిఫిన్ చేసినవి అండ్ లంచ్కి నేను ప్రిపేర్ చేసుకున్న బోకులు అనమాట. అందుకే కొన్నే ఉన్నాయి. ఈవినింగ్ నాకు ఎక్కువ వస్తాయి అనమాట, ఎందుకంటే ఈవినింగ్ మా కిడ్స్వి క్యారీస్ ఉంటాయి అండ్ నేను ఈవినింగ్ మనం తినే స్నాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ అనమాట. అండ్ డిన్నర్కి మనం ప్రిపేర్ చేసేవి కానివ్వండి, ఈవినింగే నా ఒక టబ్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. సో అన్ని గిన్నెలు ఉంటాయి. నాకు ఇంత కూడా రిస్క్ అనిపించుకోకుండా నేను ఈరోజు గిన్నెని హ్యాపీగా వాష్ చేసుకుంటున్నానంటే అది ఓన్లీ ప్రిల్ గ్రీస్ లిక్విడ్ వాళ్ళదే నేను అనుకుంటాను. నాకు అది చాలా చాలా పెద్ద గిఫ్ట్. సో ప్రిల్ లిక్విడ్ వాళ్ళకి థ్యాంక్స్ అండి, ఇంత మంచి ప్రోడక్ట్ని మాకు ఇచ్చినందుకు. సో ప్రిల్లో చాలా రకాల లిక్విడ్స్ అనేవి ఉంటాయండి. సో మీకు అందులో గ్రీన్ కలర్ గ్రీస్ లిక్విడ్ అని గ్రీస్ క్లీనర్ అని ఉంటుంది అనమాట. సో అది మాత్రమే యూజ్ చేయండి. మళ్ళీ నేను చెప్పాను కదా అని మీరు అందరు ప్రిల్ కొనుక్కొని అరే ఇంటి వీడియోలో అలా చెప్పింది ఇక్కడ చూస్తే అలా ఉంది అని అనుకోకూడదు. సో మనీ అనేది వేస్ట్ చేసుకోకండి. గ్రీన్ కలర్ లిక్విడ్ మాత్రమే యూజ్ చేయండి. అది వీడియోలో ఉంది, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మరి దాన్ని కొనుక్కోండి కావాలనుకున్న వాళ్ళు. తప్పకుండా ఈ ప్రిల్లో చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. లెమన్ ఉంటుంది, టామరిన్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. బట్ అవి ఏం తీసుకోకండి, ఓన్లీ గ్రీస్ క్లీనర్ మాత్రమే తీసుకోండి. హౌస్ వైఫ్స్కి ఇది చాలా చాలా బెస్ట్ గిఫ్ట్. నాట్ ఓన్లీ హౌస్ వైఫ్స్, వర్క్ చేసే వైఫ్స్కి కూడా ఇది చాలా మంచి గిఫ్ట్. అండ్ నేను కిచెన్ టాప్ని కానివ్వండి అండ్ ఈ యొక్క గ్యాస్ని కూడా నేను వితిన్ మినిట్స్లో ఇప్పుడు ఎలా అయితే నేను గిన్నెలు వితిన్ మినిట్స్లో వాష్ చేసుకుంటున్నాను హ్యాపీగా, అలాగే గ్యాస్ క్లీనింగ్కి కూడా అండ్ కిచెన్ టాప్కి కూడా మీకు ఒక ప్రోడక్ట్ అనేది చూపిస్తానంటే మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. మనము స్క్రబ్ తీసుకొని రుద్దాల్సిన అవసరం లేదనమాట. సో ఒకవేళ మనం స్క్రబ్ తీసుకున్నా అలా అంటే వెళ్ళిపోతుంది అనమాట. సో అటువంటి ఒక ప్రోడక్ట్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను, చూసి మీ అందరికీ యూజ్ అయితే ఆ ఒక ప్రోడక్ట్ కూడా మీరు యూజ్ చేయండి. అది నేను లాస్ట్ 2 years నుంచి ఆ ఒక ప్రోడక్ట్ వాడడం అయితే జరుగుతుంది. ప్రిల్ లిక్విడ్ అయితే నేను ఈ యొక్క ఇయర్లో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగే నేనైతే నార్మల్గా అయితే స్క్రబ్బర్ యూజ్ చేస్తానండి, స్టీల్ పీస్. బట్ కానీ స్టీల్ పీస్ కొనుక్కొని వచ్చుకోవాలి, అయిపోయింది అనమాట. సో అయిపోయింటే నేను అలానే నార్మల్ గ్రీన్ పీస్ వాష్ చేస్తున్నాను. సో దీనికంటే నేను ఎక్కువ స్టీల్ పీస్ రికమెండ్ చేస్తాను. ఈ యొక్క పీస్ నేను ఓన్లీ క్యారీ బాక్సెస్కి అండ్ గ్లాసెస్కి ఉంటాయి కదండి, గ్లాస్ సామాన్లు ఉంటాయి కదండి, దానికి మాత్రమే నేను ఈ యొక్క గ్రీన్ పీస్ అనేది యూజ్ చేస్తున్నాను. మిగిలిన ప్రతి దానికి నేను స్క్రబ్బే యూజ్ చేస్తున్నాను. స్క్రబ్ అంటే స్టీల్ పీస్ అనమాట. సో స్టీల్ పీస్ చాలా బాగా పనిచేస్తుంది, చాలా నీట్గా క్విక్గా అయిపోతుంది వర్క్ కూడా. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ యూజ్ చేయలేదు అంటే నేను కొత్తది కొనుక్కొచ్చుకోవాలన్నమాట. సో ఈరోజు నేను వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను అది. ఇప్పుడైతే ఈ యొక్క కుక్కర్ ఉంది కదండి, సో చాలామంది మనం అల్యూమినియమే వాడుతూ ఉన్నాము. మన పెద్దవాళ్ళు అల్యూమినియం వాడారు. సో చాలామందికి ఏం క్యాన్సర్ అయితే రాలేదు. బట్ కానీ అల్యూమినియం అనేది హెల్త్కి మంచిది కాదు అని చెప్తున్నారు. సో ట్రై చేయాలి అండి, కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ మేము ఫుడ్కే ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నాం, మళ్ళీ స్టీల్ కొనుక్కునే అంత స్టేజ్లో అయితే లేము. ఒకవేళ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు నేను తప్పకుండా స్టీల్దే కొనుక్కుంటాను. మీ అందరికి కూడా నేను స్టీలే కొనుక్కోండి అని రికమెండ్ చేస్తానండి. నేను ఎక్కువ కుక్కర్ అయితే వాడనండి, ఓన్లీ దాల్స్కి అండ్ మటన్స్కి మాత్రమే యూజ్ చేస్తాను. నేను మ్యాక్సిమం స్టీమర్లే యూజ్ చేస్తాను అనమాట. కూరగాయలకు కానివ్వండి, ఏదైనా మనం కర్రీ చేయాలన్నా నేను స్టీమ్ చేసేసుకొని వెజిటేబుల్స్ని దాని తర్వాత నేను దాన్ని
కర్రీలాగా కావాలంటే కర్రీలాగా ఆర్ ఫ్రైలాగా కావాలంటే ఫ్రైలాగా చేసుకుంటాను అనమాట. చాలా టేస్టీగా అయిపోతుంది. కర్రీస్ స్టీమ్ చేసుకున్న సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. సో నేనైతే ఫాస్ట్గా ఈ యొక్క గ్యాస్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో గ్యాస్ మీద నేను మార్నింగ్ చేసుకునే టిఫిన్ కానివ్వండి అవన్నీ పడినాయి అనమాట. సో రైస్ పెట్టుకునేటప్పుడు రైస్ కూడా పడి ఉంది. సో అదంతా కూడా నేను ఒక క్లాత్తో ఫస్ట్ నా దగ్గర 2 క్లాత్స్ ఉన్నాయండి. పైన నార్మల్గా ఫస్ట్ నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. సో దాని తర్వాత వేరే క్లాత్తో నేను స్ప్రే చేస్తాను ఫస్ట్. సో ఆ స్ప్రే బాటిల్ కూడా నేను మీకు చూపిస్తాను. అది తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ అనేది మనకి చాలా ఈజీగా నీట్గా కనిపిస్తుంది, చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట. సో ఇదే అండి ఆ ప్రోడక్ట్. ఇది నేను ఫస్ట్ స్ప్రే చేసి, సో ఇది నేను యూస్ చేసే నార్మల్ క్లాత్ అనమాట. సో సెకండ్ టైం ఈ యొక్క క్లాత్ నేను మొత్తం కిచెన్ టాప్ని అండ్ గ్యాస్ని క్లీన్ చేసుకుంటాను. సో స్ప్రే చేసిన తర్వాత 5 minutes అలానే వదిలేయాలి. సో వదిలేసిన తర్వాత సో ఈ యొక్క క్లాత్ని తీసుకొని నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత మళ్ళీ వాటర్లో తడిపేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి అలా అనేస్తే చాలు, గ్యాస్ క్లీన్గా ఉంటుంది అండ్ మెరుస్తూ ఉంటుంది అనమాట. కిచెన్ మొత్తం కూడా అంత షైనీగా ఉంటుంది, స్మెల్ కూడా అంత బాగుంటుంది. చాలా వితిన్ మినిట్స్లోనే నేను ఇవన్నీ చేసుకున్నానండి. ఎన్ని మినిట్స్ పట్టిందంటే టోటల్గా నాకు 8 minutes పట్టింది. అంటే 10 minutes అనుకోండి. ఒకవేళ గిన్నెలు ఎక్కువ ఉన్నాయంటే 10 minutes అనుకున్నా సరిపోతుంది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత కిచెన్ టాప్ని కూడా నేను క్లీన్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో తడి క్లాత్తో కూడా నేను క్లీన్ చేయాలండి. సో ఊరికే స్ప్రే చేసి అలా అంటే ఏం పోదు. సో స్ప్రే చేసిన తర్వాత మనం ఒకసారి క్లాత్ తుడిచిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మనం తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఈ యొక్క లిక్విడ్ పని ఖతం అంటే అయిపోయింది. దాని తర్వాత కిచెన్ టాప్ని కూడా నేను ముందు మొత్తం నీట్ చేసేసుకొని దాని తర్వాత ఈ యొక్క లిక్విడ్ని వేసేసి మళ్ళీ మొత్తం నీట్గా అనుకొని మళ్ళీ తడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాను. సో ఎలా ఉందో మీరే చెప్పండి. అండ్ నేను కిచెన్ ఒక సింక్ని మాత్రం ప్రిల్ గ్రీస్ లిక్విడ్ ఉంది కదండి, అదే యూస్ చేస్తాను అనమాట. సో జస్ట్ లైట్గా అంటే నేను ఎవ్రీడే 2 times తోముతానండి సింక్. సో అంత ఎక్కువ లిక్విడ్ అయితే ఏం వెయ్యను అనమాట. సో లైట్గా లిక్విడ్ వేసేసి నేను ఒక సింక్ని అండ్ దానికి ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో సింక్ మొత్తం కూడా నీట్ అయిపోయింది అండ్ కిచెన్ టాప్ క్లీన్ అయిపోయింది అండ్ గ్యాస్ కూడా క్లీన్ అయిపోయింది. స్మెల్ చూస్తే మా కిచెన్లోకి ఎవరైనా వచ్చినా కూడా ఈ యొక్క స్మెల్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ టైల్స్ కూడా నేను ఇలానే క్లీన్ చేస్తాను అండి. సో టైల్స్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఎక్కువగా ఉంది అన్నప్పుడు నేను ఓన్లీ కొంచెం స్క్రబ్ తీసుకొని ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాను. సో నార్మల్ ఎవ్రీడే మాత్రం అంత టైం అయితే స్పెండ్ చేయనండి. ఒక లిక్విడ్ ఉంది కదా దాంతో క్లీన్ చేస్తాను. సో టైల్స్ కూడా అంత నీట్గా ఉంటాయి. అది కూడా మీకు ఎప్పుడైనా నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ చూపిస్తున్నాను. చూసారు కదండి, వితిన్ మినిట్స్లో ఎంత లేజీ ఉన్నా సరే నాకు ఫుల్ నిద్ర వస్తూ ఉంది అండి. బట్ కానీ వర్క్ ఉంటే ఆ నిద్రపోలేము. సో అందుకే నేను వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మీతో ఎందుకు ఈ యొక్క వీడియోని షేర్ చేసుకోకూడదని షేర్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్